హే పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ ఏంటి అంటే కరివేపాకు చికెన్ ఫ్రై అనమాట. ఇది చాలా యమ్మీగా ఉంటుంది అండ్ ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. కరివేపాకు హెయిర్కి, స్కిన్కి చాలా మంచిది కదా. సో ఇప్పుడు మనం చికెన్తో ఫ్రై అయితే చేద్దాము. చాలా యమ్మీగా ఉంటుంది. సైడ్ డిష్కి చాలా బాగుంటుంది అనమాట. సో అంతకంటే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇప్పుడు మనము ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోతాము. కరివేపాకు చికెన్ ఫ్రై కోసం ఫస్ట్ మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక కడాయిలో మనం ఇందులో 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇందులోకి ఒక దాల్చిని చెక్కన 1 ఇంచ్ వరకు ఉంటుంది, అది ఇందులో యాడ్ చేసేసేయండి. అండ్ 3 ఇలాచీని కూడా యాడ్ చేయండి. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ వరకు సోంపును కూడా యాడ్ చేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ మాడకుండా మంచిగా ఫ్రై అయితే చేసుకోండి. ఇందులోకి 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై అయితే చేయండి. అసలు ఇవి మాడిపోకూడదు, ఇది మాడిపోతే మాత్రం టేస్ట్ అస్సలు బాగోదు. సో నెమ్మదిగా ఫ్రై అయితే చేసుకోండి. ఇలా ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసేసి ఇదే కడాయిలో మనము కరివేపాకుని కూడా ఫ్రై చేసుకుందాము. ఫస్ట్ కరివేపాకుని నీట్గా వాష్ చేసి ఆరబెట్టిన తర్వాత ఇలా కడాయిలో వేసుకొని ఫ్రై అయితే చేయాలి. ఇక్కడ నేను గుప్పెడు కరివేపాకుని తీసుకున్నాను. అయితే ఈ కరివేపాకు మనకి ఇది మొత్తం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. సో మనకు తెలిసిపోతుంది ఇది ఫ్రై అయింది అంటే, లైక్ చాలా క్రిస్పీ సౌండ్ వస్తుంది కదా, అలా అయిపోవాలన్నమాట. సో అంతవరకు నెమ్మదిగా ఫ్రై అయితే చేసుకోండి. ఈ కలర్ మారిపోతూ ఉంటుంది మీరు హై ఫ్లేమ్లో పెట్టి చేశారంటే. సో నెమ్మదిగా ఫ్రై అయితే చేయండి. సో అలాగే ఉంటుంది కలర్ మాత్రం. సో చూస్తున్నారు కదా, నెమ్మదిగా నేనైతే ఎలా ఫ్రై చేస్తున్నానో చూసారా, ఇందులో ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 10 నుంచి 12 వరకు వెల్లుల్లిని కూడా యాడ్ చేసి అది కూడా దీంట్లో ఫ్రై చేసేద్దాము. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక పట్టుకున్న మసాలాను అండ్ ఇది కూడా వేసి మంచిగా ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకుందాము. సో అది మన మసాలా అనమాట. సో అది పక్కకు పెట్టేసిన తర్వాత సేమ్ అదే కడాయిలో ఆయిల్ వేసేసి ఇందులోకి ఫైన్గా చాప్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేయండి. ఇక్కడ ఒక పెద్ద సైజ్ ఆనియన్ యూస్ చేశాను. సో మంచిగా ఫ్రై అయితే చేయండి. సో ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మంచి ట్రాన్స్లూసెంట్ కలర్ అయితే రావాలి. సో అలా మంచిగా ఫ్రై అయితే చేసేసుకోండి. సో ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఏం చేస్తామంటే ఇందులో కూడా కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసేద్దాం. కొంచెం ఇది మొత్తం కరివేపాకు చికెనే కాబట్టి కరివేపాకుకి ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట మనకి. సో కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసి అది కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసాము. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసేసి పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై అయితే చేసేయండి. సో ఇప్పుడు మన జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాతే మనము ఆల్రెడీ పసుపు కొద్దిగా సాల్ట్ వేసి చికెన్ని మ్యారినేట్ చేసామన్నమాట. సో ఆ చికెన్ని ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి. సో మన పసుపు ఉప్పు కలిపి పెట్టిన చికెన్ని ఇప్పుడు యాడ్ చేద్దాము. సో యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపేయండి. ఇక్కడ నేను 1/2 kg చికెన్ అయితే తీసుకున్నాను. సో మంచిగా ఒకసారి కలిపేసిన తర్వాత ఒకసారి కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అయితే ఫ్రై చేయండి. మనకి కొద్దిగా వాటర్ అయితే రిలీజ్ చేస్తుంటుంది కదా, ఆ వాటర్ అంతా వెళ్ళిపోవాలన్నమాట. అలా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకున్నాము. ఒక 15 వరకు స్లైస్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులోకి మొత్తం మనం కారం, పచ్చిమిరపకాయలు అండ్ ఫస్ట్ మనం మసాలాలో ఎండుమిరపకాయలు వేసాం కదా, అది కూడా కొంచెం వేసాము. సో మొత్తం మనకి కారం దీనివల్లే వస్తుంది. సో ఇప్పుడు మనము ఇందులో పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసాం కదా, మంచిగా ఫ్రై అయితే చేయండి. చికెన్ మంచిగా సాఫ్ట్గా ఉండాలి, అలా ఫ్రై చేసుకోవాలి.
సో మనము మంచిగా దీన్ని కలుపుకుంటూ ఫ్రై అయితే చేసుకుందాము. దీంట్లోంచి వాటర్ వచ్చినవంతా వెళ్ళిపోవాలన్నమాట. సో ఆ టైంలో మనం ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాని బ్యాచెస్ కింద వేసుకుంటున్నాము. నేను ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడు వేస్తున్నాను. సో ఇది ఫస్ట్ అనమాట. సో ఇప్పుడు మనం వేసి మొత్తం ఒకసారి కలిపేసేయండి. దాని తర్వాత ఒక 2-3 మినిట్స్ అలా దీనికి ముక్కకు మంచిగా పట్టుకున్న తర్వాత ఇది ఫ్రై అవుతుంది అన్నప్పుడు మనం సెకండ్ బ్యాచ్ మళ్ళీ వేద్దాము. సో చూస్తున్నారా, మంచిగా ఒకసారి కలిపేసేయండి. కలిపేసిన తర్వాత మనము ఇదంతా ఫ్రై అయిన తర్వాత సెకండ్ బ్యాచ్ వేద్దాము. సో అలా చేయడం మసాలాని అలా బ్యాచెస్గా వేస్తే ఆ మసాలా మంచిగా పీసెస్కి కోట్ అయ్యి అండ్ మనం తింటున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది అండ్ ఆ కోటింగ్ మంచిగా పడుతుంది చికెన్కి అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది కదా, సో అది ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు సెకండ్ బ్యాచ్ కూడా మొత్తం వేసేస్తున్నాను. మీకు కొద్దిగా మసాలా ఎక్కువ వచ్చిందంటే 3 బ్యాచెస్ కింద కూడా వేసుకోవచ్చు. నాకు 2 బ్యాచెస్ వరకు కరెక్ట్గా సరిపోయింది. 500 గ్రామ్స్ ఆఫ్ చికెన్కి ఇది కరెక్ట్ మెజర్మెంట్స్ అనమాట. సో 2 బ్యాచెస్ కింద వేసేసి మొత్తం ఒకసారి కలిపేసాను అనమాట. చాలా యమ్మీగా ఉంటుంది. ఇది ఫ్రై అయిన తర్వాత మనం స్నాక్ కింద వీటిని ఈజీగా తినేయచ్చు. చాలా బాగుంటుంది. స్టార్టర్లో చాలా చాలా మంచి ఆప్షన్ అనమాట. హెల్దీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. సో మనం మసాలాను కూడా మంచిగా ఫ్రై చేయండి. అండ్ పైన నుంచి నేను కొద్దిగా నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఇది మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. సో ఇక్కడ నెయ్యిని వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. కొద్దిగా వేసాను. సో మనం మంచిగా ఒకసారి కలిపేద్దాము. మన చికెన్ కూడా చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇది పక్కకు పెట్టుకొని మనము రసంకి అన్నంలో రసం వేసుకొని ఇది పక్కకు పెట్టుకొని చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అంత మంచి కాంబినేషన్ అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూస్తున్నారు కదా, మన కరివేపాకు చికెన్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోవడానికి వచ్చేసింది అనమాట. సో దీన్ని అయితే మనం ప్లేట్ చేసేసుకుందాము. మీరైతే అస్సలు మర్చిపోకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. అండ్ ఇంకా మంచి మంచి రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తాను. అంతకంటే మీరు అస్సలు మర్చిపోకుండా చేయాల్సిన విషయం ఏంటి అంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ మీ వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.